అందరికీ నమస్కారం. నా పేరు రజత్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేషనల్ మార్కెట్ 1. సో ఈ వీడియోలో మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి ఈ వీక్ మార్కెట్ అంటే 8th జూన్ నుంచి 12th జూన్ వరకు ఎలా జరిగింది అండ్ 15th జూన్ నుంచి 19th జూన్ వరకు మార్కెట్ ఎలా ఉంటుంది అంటే ఈ వీక్ మార్కెట్ గురించి అండ్ కమింగ్ నెక్స్ట్ వీక్ మార్కెట్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ నెక్స్ట్ వీక్ మార్కెట్ కన్నా ముందు ఈ వీక్ మార్కెట్లో ఏం జరిగింది అనేది ఒకసారి మాట్లాడుకుందాం. సో ఈ వీక్ మార్కెట్ అంటే 8th జూన్ నుంచి 12th జూన్ వరకు ఏం జరిగాయంటే, సో 8th జూన్ నుంచి మనకి మార్కెట్ అనేది అప్ అండ్ డౌన్స్ అయితేనే ఉంటాయి. లైక్ ఈ రోలర్ కోస్టర్ రైడ్స్ ఉంటాయి కదా, పైకి కిందకి అట్లా డౌన్ అప్ అయితేనే ఉంది. కాకపోతే పర్టికులర్ గా గురువారం చాలా డౌన్ అయిందనమాట. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి మనకి ప్రాఫిట్ సెల్లింగ్ వల్ల. అర్థమైందా? సో ప్రాఫిట్ సెల్లింగ్ వల్ల మనకి గురువారం మార్కెట్ పడింది. ఆ పడిండే మార్కెట్ మళ్ళీ మనకి ఫ్రైడేనే చాలా రికవర్ అయింది. సో అది ఎందుకు రికవర్ అయింది, ఎలా రికవర్ అయిందంటే దానికి మెయిన్ రీజన్ ఈ యుఎస్ అండ్ మనకి ఇరాన్ ఉన్నాయి కదా. సో యుఎస్ అండ్ ఇరాన్ ఒక శాంతి ఒప్పందాల వల్ల మనకి మార్కెట్ అనేది మళ్ళీ పెరిగింది. అక్కడ ఏమైపోయిందంటే మనకి క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేది తగ్గిపోయినాయి. సో దానివల్ల మళ్ళీ మన మార్కెట్ కి మూమెంట్ వచ్చింది. సో అందుకు మనకి మార్కెట్ అనేది ఫ్రైడే పెరిగింది. అంటే మనం ప్రీవియస్ వీడియోలో అంటే మనం లాస్ట్ పెట్టిన వీడియోలో నేను చెప్పినట్టు మార్కెట్ సునామీ వచ్చింది అండ్ నేను చెప్పిండే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్లోనే మార్కెట్ కూడా రన్ అయింది. ఈ టాపిక్ అంతా పక్కన పెట్టేస్తే అంటే ఈ వీక్ టాపిక్ పక్కన పెట్టేస్తే ఇప్పుడు మనకు కావాల్సింది మనం వెయిట్ చేస్తుంది నెక్స్ట్ వీక్ టాపిక్ కోసం. అంటే ఎప్పటి నుంచి ఈ 15th జూన్ నుంచి 19th జూన్ వరకు ఈ లోపల మార్కెట్ లో ఏమేమి జరుగుతాయి, మార్కెట్ పెరుగుతుందా పడుతుందా, మార్కెట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఆ నెక్స్ట్ వీక్ మార్కెట్ గురించి తెలుసుకునే కన్నా ముందు ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే త్వరగా వెళ్ళి చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. దానివల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ వీక్ టాపిక్ వస్తే నెక్స్ట్ వీక్ 15 నుంచి అంటే నెక్స్ట్ వీక్ జూన్ 15 నుంచి జూన్ 19 వరకు ఏమేమి జరుగుతాయంటే ఫస్ట్ న్యూస్ వచ్చేసి WPI డేటా అనేది రిలీజ్ అవబోతుంది. WPI అంటే మనకి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనమాట. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటంటే ఏం లేదు, సింపుల్. ఇప్పుడు మనకి ఒక ప్రోడక్ట్ కావాలంటే దాన్ని హోల్సేల్లో తీసుకునే పోతాం. అంటే బల్క్ గా కావాలన్నప్పుడు హోల్సేల్ దగ్గరికి వెళ్తాం. సో అలానే ఆ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత ఒక హోల్సేల్ అంటే హోల్సేల్ షాప్స్ కి అంతా లోకల్లోకి చేరేటప్పుడు ఏదైతే ప్రైస్ ఉంటుందో ఆ ప్రైస్ ని డిటెక్ట్ చేసేది, చెక్ చేసేది ఈ WPI అన్నమాట. WPI అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. దాని యూజ్ ఏంటంటే ఆ ప్రోడక్ట్ హోల్సేల్కి వచ్చేటప్పుడు ఆ రేట్ అనేది హై ఉందా లేదా ఆ ప్రోడక్ట్ రేట్ కి తగినట్టు హైలో ఉందా డౌన్లో ఉందా అనేది చెక్ చేస్తుంది అనమాట. చెక్ చేసే మీటర్నే WPI అంటాం. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వేదాంత డిమర్జర్ లిస్టింగ్. వేదాంత డిమర్జర్ తర్వాత వేదాంత ఆయిల్ అండ్ గ్యాసెస్ అండ్ వేదాంత పవర్, వేదాంత అల్యూమినియం అండ్ మెటల్స్ అండ్ వేదాంత ఐరన్. సో వీటికి సంబంధించిన కంపెనీస్ అన్ని మనకి లిస్టింగ్ అవబోతున్నాయి. అది కూడా 15 జూన్ తేదీ అంటే మన నెక్స్ట్ వీక్ స్టార్టింగ్ లోనే దీనికి సంబంధించి లిస్టింగ్స్ అవబోతున్నాయి. అంటే వేదాంతకి సంబంధించి లిస్టింగ్ అవబోతున్నాయి. దాంతో పాటు ఈ వేదాంత డిమర్జర్ ప్రకారం షేర్ హోల్డర్స్ కి వేదాంత లిమిటెడ్ లో ఉన్న ప్రతి ఒక్క షేర్ కి ఈ 4 కంపెనీల షేర్ లో ఒక్కొక్క షేర్ చొప్పున వాళ్ళకి వస్తాయి అనమాట. అంతేకాకుండా ఈ షేర్స్ అనేది ఫస్ట్ 10 days లో మనకి ట్రేడ్ ఫర్ ట్రేడ్ సెగ్మెంట్ లో రన్ అవుతాయి. సో దాని వల్ల బెనిఫిట్ ఏంటి అంటే మనకి ఆ షేర్ పైన లేక ఆ కంపెనీ యొక్క వాలటిలిటీ అనేది ఎక్కువ ఉండదు. సో స్టేబుల్ గా క్లియర్ గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ నెక్స్ట్ వీక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే మన ట్రేడర్స్ కి కావాల్సింది అండ్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం నిఫ్టీ గురించి, బ్యాంక్ నిఫ్టీ గురించి, సెన్సెక్స్ గురించి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తెలుసుకుందాం. సో నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వచ్చేసి నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ మనకి 23,000 అండ్ 23,150 లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ వచ్చేసి 23,300 అండ్ 23,600 లో ఉన్నాయి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వచ్చేసి సపోర్ట్ 54,000 లో ఒకటి అండ్ 54,500 లో ఒకటి ఉంది. అండ్ నెక్స్ట్ రెసిస్టెన్స్ కి వస్తే 56,000, 56,500 లో ఉంది. నెక్స్ట్ సెన్సెక్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కి వస్తే సపోర్ట్ మనకు వచ్చేసి 72,700 లో అండ్ 73,000 లో ఉంది. అండ్ రెసిస్టెన్స్ కి పోతే 74,600 నుంచి 74,700 వరకు ఉందన్నమాట. సో ఇవి మనకి నెక్స్ట్ వీక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కి సంబంధించిన సపోర్ట్ అండ్
రెసిస్టెన్స్ లెవెల్స్. సో వీటిని బేస్ చేసుకొని మనం నెక్స్ట్ వీక్ ట్రేడ్స్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో అంతే. సో ఓవరాల్ గా అయితే మనం ఈ వీక్ జరిగిన అప్డేట్స్ అండ్ రచ్చ గురించి తెలుసుకుందాం, అండ్ నెక్స్ట్ వీక్ జరగబోయే రచ్చ గురించి అండ్ అప్డేట్స్ గురించి కూడా తెలుసుకున్నాము. సో దాంతో పాటు నెక్స్ట్ వీక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్, అది కూడా ఇండెక్స్ మీద నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కూడా మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఒక ఐడియా ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ పాయింట్ వచ్చేసి, ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే త్వరగా వెళ్ళి చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అండ్ మార్కెట్ ఇన్ఫర్మేషన్, వీక్లీ అప్డేట్స్ అండ్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ మనకు వస్తూ ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకొని మీరు ఒకవేళ ట్రేడర్ అయితే ట్రేడ్ చేసుకోవచ్చు, ఒకవేళ ఇన్వెస్టర్ అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్, ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అయితే ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది, మన వీడియోస్ అనేది రీచ్ అవుతాయి. సో ఈ వీడియో కిందే ఉంటా, బాయ్.